వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి తలమానికంగా భీమవరాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి భీమవరం సుందరీకరణ పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఏ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఆర్థిక వనరులను సమకూర్చేందుకు పలువురు దాతలతో కూడా చర్చించడం జరిగిందని అన్నారు. వారు చేపట్టే పనులకు సంబంధించిన డిజైన్లను కూడా ఆర్కిటెక్చర్ ద్వారా రూపొందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, లా అండ్ ఇంటర్నేషనల్ కె కృష్ణంరాజు, మున్సిపల్ ఈఈ పి త్రినాథరావు, డిఈలు అప్పల్రాజు, శ్రీనివాస్, రెహమాన్, ఏఈలు రవితేజ, శరత్ తదితరులు పాల్గొన్నారు. వశిష్ఠ గోదావరి లంక గ్రామాల చిరకాల స్వప్నం వశిష్ఠ గోదావరిపై పీగన్నవరం, కోడేరు వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి లంకవాసుల కలను నెరవేర్చాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ కేంద్ర జాతీయ రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి వారధి డిజైన్, ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఉభయ గోదావరిలో ప్రయాణం సులభతరం కావడంతో పాటు లంకల్లో పండించిన పంటను మార్కెట్కు సులభంగా తరలించవచ్చునని, దీనితో గోదావరి వరద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చునని గడ్కరీకి వివరించామన్నారు. నితిన్ గడ్కరీ నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. నితిన్ గడ్కరీని కలిసిన వారిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినది. ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఉంది. తీవ్ర అల్పపీడనం వలన మరో 48 గంటల్లో వర్షాలు కురుస్తాయి. గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయి. 3 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో మీకోసం సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన డిసిసి, డిఎల్ఆర్సి బ్యాంకర్ల సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని స్పష్టం చేశారు. మన జిల్లా వరి సాగు ఆధారిత జిల్లాగా పేరుగాంచిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, ఇందుకు అనుగుణంగా కౌలు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. Self-sufficient and making them in the economic driving front. He wants to encourage one entrepreneur per family, particularly from the self-help groups. All these days government has emphasized on saving. Actually the saving component of this SHGs has deep into it. And other than savings, other activities like economic generation activities, income generation activities are taking back seat. Now you must have seen Vision 2047 last week collectors conference also. Our Honorable CM has stressed upon improving our agriculture productivity, animal husbandry, meat productivity, per capita egg productivity. All these things he has stressed upon it so much. We need to pay special attention to these women SHG self-help groups. Any applications you receive, we need to examine it thoroughly and try to sanction as much as possible. And when I see the urban statistics, it is reaching 168%, but whereas in rural areas it is 46%. It shall be the other way around. Actually, the rural percentage shall be more. Urban also can be good, but what I suspect is in this, in the name of SHG loan, you are just sanctioning to some big people
or people who are not in need of loan, and you are taking the stock of economic stability of the families and sanctioning loans. And that is what I observed in agriculture loaning also. Our agriculture loaning has crossed the target. Ante em chestunaru, just because if someone is we are sanctioning loans seeing the farmers having the number of acres of land in their name. మనకి అక్కడ మనకు ఒక repayment capacity చూస్తున్నాం కానీ we are not trying to encourage the farmers who are really into the cultivation and doing service to the society. అల్పపీడన ప్రభావంతో 2 రోజులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు. ప్రస్తుతం కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తడవకుండా ఉండేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతంకి అనుగుణంగా అమ్ముకోవడానికి వీలు కల్పించినట్లు చెప్పారు. అధిక వర్షం కురిస్తే పంట చేల నుండి నీరు బయటకు వెళ్లేలా చూసుకోవాలని కోరారు. తడిసిన ధాన్యం మొలకలు రాకుండా ఉండేందుకు 5% ఉప్పు నీటి ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. అత్తిలి మదర్ మెర్సిల్లా స్కూల్లో క్రీస్తు జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారులు ఎన్ రమేష్, ఎంవీఎల్కే ప్రసాదులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రేమ, సోదరభావం, సేవాభావం కలిగి ఉండాలని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అత్తిలి పారిష్ ప్రీస్ట్ ఫాదర్ చైతన్యరాజు, కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలీ కురియన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక్క క్షణమైన మరి ఈరోజు మీరు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. చాలా ఘనంగా చక్కటి క్రమశిక్షణతో మీరు అందరూ ఉన్నారు. నాకు తెలిసింది 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఈ పాఠశాల గురించి తెలుసు. ఎప్పుడు కూడా చిన్న రిమార్క్ లేకుండా చక్కగా ఈ పాఠశాల వాతావరణం ఉంటుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మీరు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి మహానుభావుల యొక్క పుట్టినరోజుని జయంతిగా మనం జరుపుకుంటున్నాం. వారి యొక్క బాటల్లో మనం నడవాలి. వారు చెప్పిన మంచి పనులన్నీ కూడా చేయాలి. మతం ఏదైనప్పటికీ కూడా అది ఏ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, జైన మతం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, అలాగే ఇస్లాం మతం అవ్వచ్చు. అన్ని మతాల యొక్క సారాంశం ఏంటంటే మానవత్వం. అందరూ సమానంగా ఉండాలి, సౌభ్రతత్వంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఉన్నతంగా ఆశయాలు ఉండాలి, ఇతరులు మోసం చేయకూడదు, పరోపకారం మరి చక్కగా ఉపకారం చేయాలి మిత్రులకి, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇవన్నీ కూడా మరి అన్ని మతాల్లోని సారాంశాలు. ఇవన్నీ కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. చక్కగా చదువుకుంటూ మంచి పౌరుడిగా దేశానికి, రాష్ట్రానికి కూడా ఉపయోగపడి చక్కగా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ కాకుండా చక్కగా మంచి గుడ్ సిటిజన్ లాగా మీరందరూ కూడా మరి తయారవ్వాలని ఈ పాఠశాలలో మరి అటువంటి వాతావరణం చక్కగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ టీచర్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా చక్కగా విని మరి నేర్చుకొని మరి వినటం ద్వారా నేర్చుకోవాలి, చూడటం ద్వారా నేర్చుకోవాలి, అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి దానికి కూడా ఉంటుంది. ఈ విధంగా నేర్చుకుని ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందంజలో ఉండాలి. సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు సెల్ ఫోన్ పట్టుకున్నారో మీ జీవితం అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి మీ చదువులో అత్తిలి శివారు బొంతివారిపాలెం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా భవానీ పీఠంలో
బుధవారం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భవానీ భక్తులచే ఆలయ అర్చకులై ఐలూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుర్గామాతకు అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, గంధసింధూరం పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో గురు భవానీ కేతా నాగేశ్వరరావు, భవానీ భక్తులు విరివిగా పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అత్తిలి మండలంలోని మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ సచివాలయ కొన్ని శాఖల సిబ్బందికి LSDG సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రెండవ బ్యాచ్ రెండవ రోజు శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, 9 థీమ్స్ లక్ష్యములు, ప్రజారోగ్య లక్ష్యములు మరియు LSDGకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. విస్తరణాధికారి M శ్రీనివాసరావు, మండలంలోని మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల కొన్ని శాఖల సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, MPP కార్యాలయ పరిపాలనా అధికారి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు స్కిన్నర్పురం 2 క్యాంపులు పెట్టాం. స్కిన్నర్పురంలో ఒకటి, సైలెందర్ చెరువులో ఒక క్యాంప్. అంటే మరి డిస్టెన్స్ అయిపోయింది, అక్కడ పాపులేషన్ ఉంది రావాలండి, అందుకని అక్కడ ఒక క్యాంప్ పెట్టాం. అలాగే రొటీన్ ఇమ్యునైజేషన్లో పాలూరు 2 క్యాంపులు, కొమర 2 క్యాంపులు, పాలి 2 క్యాంపులు, అలా మొత్తం అది 25 క్యాంపులు పెట్టాం. రొటీన్ ఇమ్యునైజేషన్ క్యాంప్స్. కోవిన్ లాగా యూవిన్ చేయాలి. మళ్ళీ అందరికీ కూడా యూవిన్ ముందు రోజు ఇస్తాను నేను. సెక్షన్స్ వేళ ఇచ్చాను. ఆ యూవిన్లో కూడా చేస్తే యూవిన్ ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున పిల్లలు ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమ్యునైజేషన్ సర్టిఫికేట్ అవుతుంది. సో సర్టిఫికేట్ వచ్చేస్తుంది మీకు, మీరే మేము ఇవ్వక్కడ డైరెక్ట్గా DMHO సైన్ తోటి డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. కోవిడ్ సర్టిఫికేట్ ఎలా వస్తుందో అలాగా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాకపోతే యూవిన్ కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఏమో పాత ఆధార్ కార్డు లింక్ అయిన ఓటీపీ ఏమో కుదరలేదు. కాబట్టి అందరూ కూడా మీ లెవెల్లో మీరు ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలి ఆధార్కి. అలాగే ప్రతి ఆధార్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితేనే మనం JSY, JSSK, PMMBY ఇవన్నీ కూడా దేనికైతే లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్ దానికి పడిపోతాయి. బ్యాంక్ అకౌంట్ కూడా మనం తీసుకోగల, ఓన్లీ ఆధార్ లింక్ పడిపోతుంది. సో ఆ రకంగా మనకి ఫోన్ ఓటీపీలు వస్తాయి. ప్రతిదానికి ఓటీపీ, CDMC సర్వేకి ఓటీపీ, క్యాన్సర్ సర్వేకి ఓటీపీ, అన్నిటికీ ఓటీపీలే. పిల్లలకి RBSK స్కూల్లో పిల్లలకి బయోమెట్రిక్లు, అది లేకపోతే ఓటీపీ. బయోమెట్రిక్ చిన్నపిల్లలకు సరిగ్గా ఉండదు. అంగన్వాడీస్కి ఓటీపీ, లేదా ఫేస్ రీడింగ్, ఇలాగ రకరకాలంటే మనం డోర్ టు డోర్ చేస్తున్నామా లేదని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలోచన పెట్టినాము. ప్రతిదానికి ఓటీపీ ఉండదు. కాబట్టి ఈ ఆధార్కి కొత్త నెంబర్ ఓటీపీ, కొత్త నెంబర్ ఏదైతే వచ్చిందో ఒక నెంబర్ ఉంచుకోమన్నాం. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి డి సత్యవతి ఆదేశం మేరకు తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు హనీపేట్ మసీదు తణుకు భారతదేశంలో మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా మైనారిటీల హక్కుల గురించి, ఆస్తి కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రామిసరీ నోట్పై డబ్బులు తీసుకునే ముందు తీసుకునే జాగ్రత్తల గురించి తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కులు, బాధ్యతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా నడుచుకోవాలని, సమస్యలు ఉన్నట్లయితే ఉచిత న్యాయ సహాయం, సలహా కోసం మండల న్యాయ సేవల కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, SK మోతి, కోలా దుర్గా భవాని, టి సత్యనారాయణరాజు, SK అహ్మద్ అలీ, ఖాన్ బాజీ, ధనుంజయ్, మసీద్ వైస్ ప్రెసిడెంట్ రహీముద్దీన్, మైనారిటీలు పాల్గొన్నారు. తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ లోహిత్ జయసాగర్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మహిళా కార్యదర్శులకు, అగ్రికల్చరల్ అసిస్టెంట్స్, హార్టికల్చర్, ANM, యానిమల్ హస్బెండరీ, గ్రామ సచివాలయ సిబ్బందికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ 2 రోజుల శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశ్యం 17 లక్ష్యాలు, 9 థీమ్స్ పై అందరికీ అవగాహన కల్పించడమే. ఈ థీమ్స్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో
కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరూ పంచాయతీ అభివృద్ధిలో భాగస్వాములై తణుకు మండలంకి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విస్తరణ అధికారి పివివిఎస్ రాంప్రసాద్, ఏఓ వి కృష్ణచంద్రరావు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో పెనుమండ రామేశ్వర స్వామి రథానికి మరమ్మతులు, రంగులు వేసేందుకు ప్రవాసాంధ్రులు సహకరించడం అభినందనీయమని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తనయుడు పీతాని వెంకట్ అన్నారు. పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో బుధవారం ఉదయం రామేశ్వర స్వామి రథానికి మరమ్మతులు, రంగులు వేసేందుకు దాతల సహకారంతో 3 లక్షల రూపాయలతో పనులు జరిపించేందుకు పూజాధికారులు నిర్వహించారు. నత్తా రామేశ్వరం వాస్తవ్యులు ద్వారంపూడి వీర్రెడ్డి, సుశీల దంపతుల కుమారులు ప్రవాసాంధ్రులు ఈశ్వర్ ప్రకాష్ బాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తనయుడు పీతాని వెంకట్ అన్నారు. నత్తా రామేశ్వరం శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులు రామేశ్వరపు రామలింగేశ్వర శర్మ, అభిషేక పురోహితులు కాశీభట్ల సూర్యనారాయణమూర్తి, దాతల అల్లుళ్లు పోతంశెట్టి వెంకట మురళీ కృష్ణారెడ్డి దంపతులు, శ్రీనివాసరెడ్డి దంపతులు పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల సూర్యనారాయణమూర్తి, ఎంపీటీసీ తమనంపూడి నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి పెద్దబ్బులు, తెలుగు యువత మండల అధ్యక్షుడు తమనంపూడి శ్రీరామ దుర్గారెడ్డి, గరువు మాజీ సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, విఆర్వాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెరువలి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై 2 రోజుల ట్రైనింగ్ లో భాగంగా బ్యాచ్ 1 కు మండల స్థాయి అధికారులు, సచివాలయం స్టాఫ్ అందరికీ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తి ప్రభుత్వ డిగ్రీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు మహాభారతంలోని ప్రముఖ పాత్రల మీద ప్రత్యేక గ్రూప్ ప్రాజెక్టులను చేయడం జరిగింది. కమిషనరేట్ కళాశాల విద్య వారి సూచనల మేరకు విద్యార్థులకు నిర్వహించే ఇంటర్నల్ ఎగ్జామ్స్ 30 మార్కులకు ఉంటాయని, వాటిలో 10 మార్కులు విద్యార్థులు చేసే స్టడీ ప్రాజెక్ట్స్ కు నిర్ణయించాలని, దానిలో భాగంగానే విద్యార్థులు ఈ స్టడీ ప్రాజెక్టులన్నీ తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ జి వెంకటరమణ పర్యవేక్షణలో ప్రాజెక్టులను సమర్పించడం జరిగిందని అన్నారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక ఆలోచనలు కలిగించే వినూత్న ప్రాజెక్ట్ వర్క్ ను విద్యార్థుల చేత రాయించినందుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి గారు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ చైతన్య, సోషల్ వర్క్ అధ్యాపకులు డాక్టర్ జి వెంకట్రావు మొదలైన వారు విద్యార్థులను, అధ్యాపకుడు వెంకటరమణను అభినందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.